యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం మీ అన్నయ్య కనపడకుండా పోతే ఇలా తాపిగా ఎలా ఉండగలుగుతున్నావు? చెప్పా కదా నేను వెళ్ళి వెతికొచ్చానని. అంతకన్నా ఎవరు మాత్రం ఏం చేయగలరు? అయినా మా అన్న ఏం పసిపిల్లాడా దారి తప్పి ఎటన్నా వెళ్ళిపోవడానికి? ఏదో అత్యవసరమైన పని మీద ఎటో వెళ్ళుంటాడు. రావడం ఆలస్యమైంది అంతే కదా. ఎప్పుడో ఒకప్పుడు తిరిగి వస్తాడు. కనపడలేదని చాలా రోజులు కంగారు పడ్డాను. కానీ దీనివల్ల ప్రయోజనం ఏముంటుంది? అందుకే ఆ దేవుడి మీద భారం వేసి ఊరుకున్నాను. ఏ మా అన్నయ్య మీద మీకున్నపాటి ప్రేమ నాకుండదా? అదంతా పక్కన పెట్టండి. మీరెప్పుడు బయలుదేరారో ఏంటో. చూడండి ఎంత అలసిపోయి కనిపిస్తున్నారో. పదండి స్నానం చేద్దురు గాని. మిగతా విషయాలన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం. ఆయమా ఆయమా. అమ్మగారు, ఇంకెంతసేపు నీ కాఫీ పెట్టడం? అయిపోయింది అమ్మగారు, తెచ్చేస్తున్నాను. అయ్యగారు పైకెళ్లారు, అక్కడికి తీసుకొచ్చేయ్. అలాగేనమ్మా. అలాగే వచ్చేటప్పుడు హాల్లో ఉన్న సూట్ కేసు కూడా పైకి తీసుకురా. సరేనమ్మా. అది కాదు పూజారి గారు, నేను చెప్పేదేనండి. ఇట్ట ఊరికి నీ ప్రసాదాలు తింటూ నేను ఏడ ఉండలేను. మీ ఇంట్లో ఏదైనా పని ఇప్పించండి, చేసి పెడతాను. మా ఇంట్లో నువ్వు చేసే పనే ఉంటుందయ్యా. అయినా నీకెందుకింత మొహమాటం? దేవుడి ప్రసాదమేగా నీకు పెడుతున్నాను. నేనేం నీకోసం వేరే శ్రమ పడ్డం లేదే. అదైనా ఉత్తినే ఎట్టా తినమంటారు బాబు? మీ ఇంట్లో ఏదో ఒక పని చేసి పెడతాను. ఏం పని చేస్తావు? సరే, నీకంతగా చెయ్యాలనుంటే ఆ స్వామివారి ప్రసాదమే తింటున్నావు కాబట్టి ఆ స్వామికే సేవలు చెయ్యి. అంటే అదే, ఈ గుళ్ళో పనులు చేస్తూ ఉండు. నీకు పని చేసినట్టు ఉంటుంది. ఈ గుడి పరిసరాలు కూడా శుభ్రపడతాయి. అట్టగేనయ్యా, మీ ఇట్టం. మొత్తానికి నీ పంతమే నెగ్గించుకున్నావు. నీలాంటి వ్యక్తులు ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. నేనొస్తాను.
చాలా బాగున్నాయి డాడీ. నీకు నచ్చాయా? ఓ బాగా నచ్చాయి. ఈసారి కూడా బుక్సే తీసుకురానా లేక ఏమైనా టాయ్స్ తీసుకురానా? మీ ఇష్టం డాడీ. మమ్మీ ఏది? పనుందని బయటికి వెళ్ళింది. అలాగా. మమ్మీకేం తీసుకొచ్చారు డాడీ? మీ మమ్మీకేంటి, అందరికీ తీసుకొచ్చాను. సుగుణ ఆంటీకి, పిల్లలకి, ఊళ్ళో ఉంటాడు చూడు మావయ్య, ఆయనకి, అందరికీ తీసుకొచ్చాను. ఆ ఊరెళ్ళి ఆయనకి ఇద్దామనుకున్నాను, కానీ ఏం లాభం, మీ మావయ్య ఆ ఊళ్ళో లేడట. ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదట, మమ్మీ చెప్పింది. మమ్మీ అలా చెప్పిందా? అవును. ఏ? అయితే మమ్మీ మీకు కూడా టోపీ వేసిందన్నమాట. టోపీ ఏంటి? మమ్మీ అందరికీ అబద్ధాలే చెప్తోంది. మమ్మీ చెప్పిందంతా ఉత్తిదే. రాము మావయ్య ఈ మధ్య మన ఇంటికి వచ్చాడు. ఎంత మంచోడో తెలుసా డాడీ, నాతో ఎంత బాగా మాట్లాడాడో. కానీ మమ్మీకి మావయ్యని ఇక్కడ ఉంచడం ఇష్టం లేదు, అందుకే ఏవేవో అబద్ధాలని చెప్పి పంపించేసింది. అవును డాడీ, నేను చెప్పేది నిజం, గాడ్ ప్రామిస్. కావాలంటే సుగుణ ఆంటీని అడగండి, అన్నీ చెప్తుంది. నిజంగానా? ఇలా ఇలా మీ మమ్మీ ఎందుకు చేస్తుంది? ఏమో మరి, నాకేం తెలుసు. నేను చెప్పేది మాత్రం 100% నిజం. ఐ నెవర్ లై డాడీ. కావాలంటే మా స్కూల్లో టీచర్ని కూడా కనుక్కోండి. మీరు ఒకసారి సుగుణ ఆంటీకి ఫోన్ చేయండి డాడీ, మీకే అన్నీ తెలుస్తాయి. మమ్మీకి అసలు నేను మావయ్యతో మాట్లాడడం కూడా ఇష్టం లేదు. నన్ను ఊర్లోనే ఉంచి డ్యూటీ పంపించానని మావయ్యకి అబద్ధం చెప్పింది. అవును డాడీ, పైగా మావయ్యని ఎక్కడుంచిందో తెలుసా? వాచ్మ్యాన్ ఉంటాడు చూడు, ఆ అవుట్ హౌస్ లో. పాపం మావయ్యకి బాగా జబ్బు చేసింది, వేసుకోవడానికి మందులు కూడా లేవు. అంత దూరం నుంచి మావయ్య వస్తే మమ్మీ అస్సలు పట్టించుకోలేదు. మమ్మీ మావయ్యకి అన్ని అబద్ధాలు చెప్పింది. పాపం మావయ్య చాలా అమాయకుడు, మమ్మీ చెప్పినవి అన్నీ నమ్మేసేవాడు. యునో డాడీ, మమ్మీ మావయ్యకి ఫుడ్ కూడా సరిగ్గా పెట్టలేదు. ఐ ఫెల్ట్ సో బ్యాడ్. ఉండండి డాడీ, కార్డ్లెస్ ఫోన్ తెస్తాను, మీరు సుగుణ ఆంటీకి ఫోన్ చేయండి. తీసుకోండి డాడీ. అసలు నంబర్ నేనే డయల్ చేసిస్తాను, ఉండండి. రింగ్ అవుతోంది డాడీ. 1 minute. హలో, ఎవరు? నేను వేణుని మాట్లాడుతున్నాను. బాగున్నాను. సుగుణ ఆంటీ ఉందా? ఒకసారి పిలువు, డాడీ మాట్లాడతారట. ఇదిగోండి డాడీ, మీరు నాకు మాట ఇవ్వాలి. ఈ విషయం నేను మీకు చెప్పానని మమ్మీకి చెప్పకండే. సరే. నేను ప్లే గ్రౌండ్ కి వెళ్తున్నాను, మా ఫ్రెండ్స్ అంతా వస్తామన్నారు. హలో అక్క, నేనే రాజీవ్ని. బాలేదానివే, ఇందులో శ్రమ ఏముంది? నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటి? ఏం పర్వాలేదు. అది సరే, నాకు సంగతి చెప్పు, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే వేణు దాని గురించి నాతో మాట్లాడాడు. అసలు ఏమై ఉంటుందా? నేను కనుక్కుందామని ఇలా ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. అబ్బే ఏమీ లేదు, అదే ఆయన రాము గారి గురించి. ఏంటి, పద్మనే అడగాల? ఏంటి అలా అంటున్నావు? అలాగా? అయితే ఇదంతా నిజంగా జరిగిందా? మై గాడ్,
ఐ కాంట్ బిలీవ్ ఇట్. అసలు అసలు పద్మకి ఏమైంది? మరీ ఇంతకు తెగిస్తుంది అనుకోలేదు. ఐ రియలీ ఐఎమ్ షాక్డ్. పైగా ఈ పాడు పనికి నా పేరు వాడుకుందా? చిచి, నిజంగా నాకెంత తల కొట్టేసినట్టుగానే ఉంది. ఆయన నా గురించి ఏమనుకున్నారో ఏంటో. అసలు అయినా ఇలా ప్రవర్తించాల్సిన అవసరం పద్మకి ఏముంది? నిజంగా నమ్మలేకపోతున్నాను. సొంత చెల్లిలే ఇలా చేసిందంటే ఈ విషయం కనుక్కుందామని చేశాను. సారీ, నీ మూడు కూడా పాడు చేసినట్లున్నాను. అలాగే, పర్వాలేదులే. ఆ విషయాలన్నీ మనం మళ్ళీ తీరిగ్గా మాట్లాడుకుందాం. ఓకే, ఉంటాను. ఏంటండి, ఎన్నడూ లేంది ఏంటి వాళ్ళ ఒక్కళ్ళే అలా కూర్చొని సీరియస్గా ఆలోచిస్తున్నారు? ఏమైంది? మళ్ళీ అమెరికా వెళ్ళిపోవాలని దిగులా? లేక ఒంట్లో బాగుండలేదా? అయినా మీకెందుకుంటుంది బెంగ? మీరు పనిలో పడితే మాలాంటి వాళ్ళని మర్చిపోతారు. అలా మర్చిపోవడానికి నేను నీలా మానవత్వం లేని జంతువుని కాను. ఏంటండి, ఏమైంది మీకు? ఏంటి అలా మాట్లాడుతున్నారు? అసలేమైంది? మీ మూడ్ ఎందుకు పాడైంది? నేను బయటికి వెళ్లే ముందు బానే ఉన్నారు కదా? అప్పుడు నీ గురించిన కొన్ని నిజాలు తెలీదు, ఇప్పుడు తెలిసొచ్చాయి. అదే తేడా. నిజాలా తెలిసొచ్చాయా? ఏంటి అసలు మీరు మాట్లాడేది? నాకేం అర్థం కావడం లేదు. మీరలా ఉంటే నాకు చాలా టెన్షన్గా ఉంటుంది. ఆ చెప్పేదేదో సూటిగా చెప్పండి. అసలేమైంది? ఇంకా ఏం కావాలి? జరగాల్సిందంతా జరిగిపోయింది. నేను బాధపడేది నేను ఊళ్ళో లేనప్పుడు జరిగిన దాని గురించి. నాకంతా అయోమయంగా ఉంది. ఎందుకు అలా ఉన్నారు? నేను నిన్నో విషయాన్ని సూటిగా అడుగుతాను, ఇప్పటికైనా నిజం చెప్పు. తప్పకుండా చెప్తాను. ఏంటది? నువ్వు మొన్న మీ అన్నయ్య ఎక్కడికెళ్ళాడో తెలియడం లేదని చెప్పావు. అది నిజమేనా? ఏం మాట్లాడవే? ఏంటలా వెర్రి చూపులు చూస్తావు? అడిగేదానికి సమాధానం చెప్పు. అది అది అసలు మీకెందుకు వచ్చింది అనుమానం? ఎందుకు ఇలా అడుగుతున్నారు? నేను మీకు మొన్న చెప్పింది నిజమే. వద్దు, నన్ను ఇంకా మోసం చేయాలని చూడొద్దు. మోసమా? కాక మరేంటి? మీ అన్నయ్య నీకోసం వెతుక్కుంటూ ఈ ఊరొచ్చాడు. ఇక్కడ చాలా రోజులున్నాడు. నా గురించి కూడా అడిగాడు. నువ్వు నా మీద లేనిపోనివని చెప్పి
ఆయన చిత్రహింసలు పాలు చేసి చాలా అసహ్యకరంగా ప్రవర్తించావు. అది నిజమా కాదా? ఏం మాట్లాడమే? అలా బొమ్మలా నిలబడిపోయావు. నేను చెప్పేది నిజమే కదా? అవునులే, నిజం కాకపోతే నువ్వు అలా అయోమయంగా చూస్తూ ఎందుకు నిలబడతావు? చెప్పు, ఎందుకలా చేసావు? ఏ మనకంత గతి లేదా? నీకోసం అన్నీ త్యాగం చేసిన అన్నయ్య అనారోగ్యం పాలై నిన్ను వెతుక్కుంటే ఇక్కడికొస్తే నువ్వు చేయాల్సింది ఇదేనా? నీకోసం ప్రాణాలు అర్పించడానికైనా వెనకాడైన అన్నయ్య రుణం ఇలాగైనా తీర్చుకునేది? అస్సలు నీకు మనసు ఎలా ఒప్పింది? నువ్వు డబ్బు మనిషివని నిన్ను పెళ్లి చేసుకున్న కొత్తలోనే నాకు అర్థమైంది. కానీ మరీ ఇంతగా దిగజారిపోతావు అనుకోలేదు. పైగా నువ్వు చేసే పాడు పనికి నన్ను పావులా వాడుకుంటావా? నా మీద లేనిపోనివని చెప్పి మీ అన్నయ్య దృష్టిలో నన్ను విలని చేస్తావా? చిచి, నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది. పసివాడికున్నపాటి జాలి ప్రేమ నీకు లేకుండా పోయాయి. మీ అన్నయ్యని అవుట్ హౌస్లో ఉంచుతావా? జబ్బు పడితే మందులు కూడా ఇవ్వవా? పైగా అన్నం కూడా పెట్టకుండా హింసిస్తావా? అసలు మనిషివేనా నువ్వు? చేసిందంత చేసి ఏమీ తెలియనట్లు నాకు కట్టుగా తల్లి చెప్తావా? నీకెంత ధైర్యం? నువ్వు చేసిన పని నీ ఒక్కదాంతోనే పోతుందనుకున్నావా? అందరూ నీతో పాటు నన్ను నిందిస్తారు. మన కుటుంబం గురించి 10 మంది అసహ్యంగా మాట్లాడతారు. జబ్బుపడ్డ బావ ఇంటికొస్తే కనీసం అన్నమైనా పెట్టడానికి మనసొప్పలేదని తిట్టిపోస్తారు. అయినా నీకు అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? అంత గతి లేని వాళ్ళమా మనం? నాతో పాటు నా పరువును కూడా బజార్న పడేశాం. చిచి, చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేకపోతే అన్నీ తానే పెంచాడు కదా మీ అన్నయ్య. ఆ విషయం మీ ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు ఇలా ప్రవర్తించావని తెలిస్తే వాళ్ళని మొహను ఉమ్మేరు. అసలు ఇంత మతిమాలిన పని ఎలా చేసావు? నీకు డబ్బు తప్ప వేరే ఏమీ అక్కర్లేదన్నమాట. అది లేని వాళ్ళని నువ్వు లక్ష్య పెట్టవన్నమాట. నీకోసం అన్నీ అమ్ముకుని అప్పుల పాలయ్యాడే. అలాంటి అన్నయ్య నీకు ఇప్పుడు చేదైపోయాడా? అవసరాలు తీరాక నీకు మనుషులతో సంబంధాలు ఉండవన్నమాట. అదే పరిస్థితి రేపు నీకు కూడా ఎదురైతే ఏం చేస్తావు? నువ్వు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే వేణు పెరిగి పెద్దయ్యాక నిన్ను ఇలాగే ట్రీట్ చేస్తే నువ్వేమైపోతావు? నీ గుండె బద్దలవదా? ఒక్కసారి ఆ పరిస్థితి గురించి నువ్వు ఊహించుకుంటే నీకే అర్థమవుతుంది నువ్వెంత పాపం చేశావు. ఇప్పుడు మీ అన్నయ్య నీకు ఏ రకంగా పనికిరాడు కాబట్టి అలా బిహేవ్ చేశావు. రేపు నేను సంపాదించడం మానేస్తే నన్ను ఇలాగే వదిలేస్తావా? ఏం మాట్లాడవే? నువ్వు వదిలేస్తావు. అంత సమర్థురాలివే. ఇన్ని చేసేదానివి అది మాత్రం చేయవని గ్యారెంటీ ఏంటి? చిచి, ఈ విషయాలన్నీ వింటుంటేనే నా రక్తం మరిగిపోయింది. నా ఇంట్లో ఇదంతా జరిగిందంటే భరించలేకపోయాను. అసలు ఇదంతా చేయాల్సిన అవసరం నీకేంటో నాకు అర్థం కాలేదు. సుగుణ అక్కడితో మాట్లాడుతుంటే సిగ్గుతో సగం చచ్చిపోయాను. ఇలా నాకెప్పుడు అనిపించలేదు. ఐ రియలీ డోంట్ నో వాట్ టు సే. అదేంటి పెరుగు తినకుండానే